పవన్ కళ్యాణ్ నటిస్తున్న క్రేజీ చిత్రం ఆర్ఆర్ వీరమల్లు. ఈ చిత్రం మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా మళ్ళీ వాయిదా పడడంతో కొత్త డేట్ కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తూ ఉన్నారు. సినిమాకి బడ్జెట్ 250 కోట్ల రూపాయలకి మించి అయ్యింది. నిర్మాత ఏఎం రత్నం అదే రేంజ్ లో ఈ సినిమాని అమ్మాలని అనుకుంటూ ఉన్నాడు. కానీ ఇప్పటి వరకు విడుదల చేసిన ప్రమోషనల్ కంటెంట్ లో ఏఎం రత్నం పెట్టిన ఖర్చు అసలు కనిపించలేదు. దీంతో మేకర్స్ ఆయన అడిగినంత ఇవ్వలేము, ప్రస్తుతం మార్కెట్ ని బట్టి ఇస్తాము అంటూ చెప్పవచ్చారు. కానీ నిర్మాత రత్నం మాత్రం అసలు తగ్గడం లేదు. ఈ సినిమాకి సంబంధించిన పూర్తి విఎఫ్ఎక్స్ వర్క్ ని మీరు చూడలేదు, చూస్తే ఆశ్చర్యపోతారు. అప్పుడు మీరే నేను కోరిన రైట్స్ ఇస్తారు అని అంటున్నారు. సమయానికి విఎఫ్ఎక్స్ వర్క్ ఇటలీ కంపెనీ నుండి ఇంకా డెలివరీ అవ్వలేదు. దీంతో ఈ చిత్రాన్ని వాయిదా వేయాల్సి వచ్చింది. ప్రస్తుతం ఆ చిత్రం డైరెక్టర్ లో ఒకరైన జ్యోతి కృష్ణ ఇటలీకి వెళ్లి స్వయంగా విఎఫ్ఎక్స్ వర్క్ ప్రోగ్రెస్ ఎంతవరకు వచ్చిందో తెలుసుకుంటూ ఉన్నారు. ఆ వర్క్ మొత్తం పూర్తి అయ్యాకనే ఆయన ఇటలీ నుండి తిరిగి వస్తారట. ఈ నెల 21 లోపు మొదటి కాపీ విఎఫ్ఎక్స్ తో సహా సిద్ధం అవుతుందని చెప్తూ ఉన్నారు. ఈ వారంలోనే థియేట్రికల్ ట్రైలర్ కి సంబంధించిన అప్డేట్ రాబోతుందట. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా విడుదల ఎప్పుడు అనే దానిపై సోషల్ మీడియాలో నిన్న రకరకాల ప్రచారాలు మొదలయ్యాయి. ప్రస్తుతం ఈ సినిమా విడుదల తేదీ నిర్మాత చేతిలో లేదు, అమెజాన్ ప్రైమ్ చేతిలో ఉంది. ఈ సినిమా ఓటీటీ హక్కులని ఆ సంస్థ 120 కోట్ల రూపాయలకి కొనుగోలు చేసింది. అయితే వాళ్లకు ఒక విడుదల తేదీని చెప్తే ఖచ్చితంగా ఆ తేదీని విడుదల చేయాల్సిందే, లేకపోతే ముందు అనుకున్న డీల్లో డబ్బులు కట్ చేసుకుంటూ వస్తారు. కానీ ఆర్ఆర్ వీరమల్లు విషయంలో వాళ్ళు అలా చేయలేదు. 2-3 సార్లు ఈ ఏడాదిలోనే వాయిదా వేసినప్పటికీ పవన్ కళ్యాణ్ సినిమా అవ్వడంతో ఎలాంటి కట్టింగ్స్ లేకుండా పెద్ద మనసు చూపారు. కానీ మళ్ళీ వాయిదా పడటంతో ఈసారి ఖచ్చితంగా డబ్బులు కట్ చేసే అవకాశం ఉంటుంది. నిన్న అమెజాన్ ప్రైమ్ సంస్థతో నిర్మాత ఏం రత్నం చర్చలు జరిపాడు. ఈ విషయం సోషల్ మీడియాలో లీక్ అవ్వడంతో విడుదల తేదీపై అనేక రూమర్స్ వచ్చాయి. ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు. బ్రో మూవీ తర్వాత పవన్ స్క్రీన్ పై కనిపించలేదు. ఏపీ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాబోతున్న మూవీపై భారీ హైప్ క్రియేట్ అయ్యింది. ఇప్పటికే రిలీజ్ చేసిన లుక్స్, సాంగ్స్ అన్ని గూస్ బంప్స్ తెప్పించాయి. ఇక ట్రైలర్ తో పాటే రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తామని ఇటీవల ప్రకటించారు మేకర్స్. మూవీ రిలీజ్ వాయిదా వేయాలన్న నిర్ణయం కష్టమైనప్పటికీ తప్పనిసరి పరిస్థితుల్లోనే ఈ నిర్ణయం తీసుకోవాలి వచ్చింది. ఈ మూవీని మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్ పై ఏఎం రత్నం సమర్పణలో ఏ దయాకర్ రావు నిర్మిస్తూ ఉన్నారు. పవన్ సరసన నీతి అగర్వాల్ హీరోయిన్ గా నటించగా బాలీవుడ్ యాక్టర్ బాబీ డియోల్ విలన్ రోల్ లో నటించారు. అనుపమ్ కే, నోరా ఫతేహి, విక్రమ్జిత్, జిషేన్ గుప్తా, సునీల్ నాజర్, కబీర్ సింగ్, సుబ్బరాజ్, సత్యరాజ్, పూజిత, పొన్నాడ, అనసూయ తదితరులు కీలక పాత్ర పోషించారు. ఎంఎం కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు. పవన్ పవర్ఫుల్ యోధుడిగా ఈ మూవీలో కనిపించబోతూ ఉన్నారు. 17వ శతాబ్దపు భారీ సీక్వెన్స్ ఫ్యాన్స్ కి ఇక గుర్తుండిపోతుంది అంటూ తాజాగా డైరెక్టర్ జ్యోతికృష్ణ చెప్పారు. ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషల్లో విడుదల చేయబోతున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ ని గట్టిగా నొక్కండి.